హాయ్, నన్ను ఒకరు అడిగారండి బొటిక్ బిజినెస్కి ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని చెప్పి. సో నేను వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే బొటిక్ బిజినెస్ చేసే ముందు మన బొటిక్ బిజినెస్కి అక్యురేట్ జిఎంబి లొకేషన్ అనేది పెట్టుకోవాలి. కంపెనీ నేమ్ కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ అక్యురేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే మన జిఎంబిలో గూగుల్ మై బిజినెస్లో మన ప్రొడక్ట్స్ యొక్క హై క్వాలిటీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. స్టోర్ ఇంటీరియర్స్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మన బొటిక్ సంబంధించిన ఈవెంట్స్ కానీ, న్యూ అరైవల్స్ కానీ, న్యూ డిజైన్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ప్రతి ఒక్కటి మనం అప్డేట్ చేయాలి మన గూగుల్ మై బిజినెస్లో. అలానే మన యొక్క ప్రొడక్ట్స్ అనేది కలెక్షన్స్ అనే ట్యాబ్ క్రియేట్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ మొత్తాన్ని హైలైట్ చేయాలి. దీంతో పాటు మన బిజినెస్ దేని గురించి అయితే ఉందో దాని యొక్క కీవర్డ్స్ అనేది మనం ఎవ్రీడే అనేది యూటిలైజ్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను శామ్ బొటిక్ అని చెప్పి రన్ చేస్తున్నా అనుకోండి. నేను బొటిక్ ఇన్ వనస్థలిపురం, బెస్ట్ డిజైనర్ వేర్ ఇన్ హైదరాబాద్, ఉమెన్స్ క్లాతింగ్ స్టోర్ నియర్ మీ, అఫోర్డబుల్ ట్రెండీ అవుట్ఫిట్స్ ఇన్ హైదరాబాద్, కాస్ట్యూమ్ బొటిక్ ఇన్ వనస్థలిపురం. సో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ అనేది మనం రెగ్యులర్గా మన జిఎంబి పేజ్లో అప్డేట్ చేయాలి. అది పోస్ట్ విధంగా, లేదంటే ఈవెంట్ విధంగా, లేదంటే ఆఫర్ విధంగా ఏదో ఒక రకంగా మన కీవర్డ్ అనేది రెగ్యులర్గా మన జిఎంబి పేజ్లో అప్డేట్ అవ్వాలి. సో ఇలా చేస్తే మనకు మన బిజినెస్కి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కీవర్డ్స్ మీద ఎవరైతే యూజర్స్ సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మన పేజ్ అనేది కనబడుతుంది. ఇది మనకు ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అలానే మన ప్రొడక్ట్స్కి డిస్కౌంట్స్, ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే మన ప్రొడక్ట్స్ కొన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుండి మనం రివ్యూస్ అనేది కలెక్ట్ చేయాలి. వచ్చిన రివ్యూస్కి మనం ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే మన పేజ్ అనేది మన లొకేషన్లో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి తొందరగా డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకు ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అలానే మనం సోషల్ మీడియాని బాగా యూటిలైజ్ చేయాలి. సోషల్ మీడియా నుంచి మనం బ్రాండింగ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మెయిన్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ని మనం యూటిలైజ్ చేయాలి. లైక్ ఫీడ్ పోస్ట్, స్టోరీస్, రీల్స్, కరోసల్ పోస్ట్, ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని మనం యూటిలైజ్ చేయాలి. అలానే మన దగ్గర ఉన్న కొత్త కేటగిరీస్ మొత్తము హైలైట్ చేయాలి. కేటగిరీ వైజ్గా మన ప్రొడక్ట్స్ని, డిజైన్స్ని హైలైట్ చేయాలి. అలా హైలైట్ చేయడం వల్ల ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంది. అలానే ఈ ఇన్స్టాగ్రామ్లో పోల్స్ చేయాలి, క్వశ్చన్స్ అనేది కస్టమర్స్ని అడగాలి. అలానే మీకు ఎటువంటి కలర్స్ కావాలి, ఎటువంటి ఫీచర్స్ కావాలి, ఎటువంటి డిజైన్స్ కావాలి, ఈరోజు కొత్తగా ఏమొచ్చింది, ఫ్యాబ్రిక్ కలర్స్, షేడ్స్, కస్టమర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కటి అప్డేట్ చేయాలి. అలానే స్టోరీస్లో మనం పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఈరోజు ఎటువంటి డిజైన్స్ కావాలి, ఎటువంటి ఫ్యాబ్రిక్ అనేది మీరు నెక్స్ట్ టైం చూస్తున్నారు, ఏ కలర్స్ అనేది మీరు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇలాంటి ఫ్రీక్వెంట్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం కస్టమర్ని ఎంగేజ్ చేయడానికి, అలానే కస్టమర్స్ నుంచి ఒపీనియన్స్ తీసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. దీనివల్ల మన డిజైన్స్లో యూజర్స్కి తగ్గట్టుగా మనం డిజైన్స్ చేసి కస్టమర్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే రీల్స్లో బిఫోర్ లుక్, ఆఫ్టర్ లుక్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల యూజర్స్ అనేటోళ్ళు ఎంగేజ్ అనేది అవుతారు. సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అలానే మన దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారో అలాంటి వీడియోస్ని కూడా పబ్లిష్ చేస్తే మనకు రీచ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో దీంతోపాటు బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే మీరు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో లైవ్కి వెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే ఇంటరాక్షన్స్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ లైవ్లో న్యూ లాంచ్ కలెక్షన్స్, అలానే షో ఇన్ స్టోర్ వాక్ త్రూస్, సో ఇలాంటివి మీరు ఎక్కువ చేస్తే ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. అలానే ఇన్స్టాగ్రామ్లో మీరు హైలైట్స్, న్యూ అరైవల్స్, న్యూ డిజైన్స్, ట్రెండింగ్ కలెక్షన్స్ ఇలాంటి కేటగిరీస్ని హైలైట్ చేస్తే యూజర్స్కి ఇంటరాక్షన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీంతోపాటు మీరు హ్యాష్ ట్యాగ్స్, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ని యూటిలైజ్ చేస్తే బాగుంటుంది. లైక్ శామ్ బొటిక్, వనస్థలిపురం స్టైల్, హైదరాబాద్ ఫ్యాషన్, బొటిక్ లవ్, ఇలా ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో
మీ బిజినెస్కి తగ్గట్టు మీరు హ్యాష్ ట్యాగ్స్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క పోస్ట్కి మీరు ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్క పోస్ట్కి సేమ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయకండి. డిపెండ్స్ ఆన్ ద పోస్ట్, డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ అనేది మీరు హ్యాష్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయాలి. అలానే ఫేస్బుక్లో కూడా మీరు కంటెంట్ని అప్డేట్ చేయాలి. దాంతోపాటు మీరు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయాలి. ఫేస్బుక్లో ఒక ఆప్షన్స్ ఉంటుంది ఈవెంట్ కండక్ట్ చేయడానికి. ఆ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకొని మీకు సంబంధించిన ఈవెంట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే యూజర్స్కి మన బొటిక్లో కొత్త ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయో, దానికి ఎటువంటి అవుట్ఫిట్స్ వాడుతున్నామో ఇవన్నీ మనకు యూజర్కి తెలియజేస్తాం అనమాట. ఇలాంటి తెలియజేసినప్పుడు ఏంటంటే ఎవరికైనా నచ్చితే వాళ్ళు మన బొటిక్కి విజిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మన బొటిక్ డిజైన్స్ అనేది వాళ్ళకి నచ్చడానికి కూడా ఛాన్స్ ఉంది. అలానే మన ఫేస్బుక్లో మన ప్రొడక్ట్స్ గురించి వచ్చిన కలెక్షన్స్ కానీ, న్యూ డిజైన్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్యాగింగ్ కాన్సెప్ట్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఈవెంట్ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ అప్డేట్ చేయాలి. దాంతోపాటు మన కొత్త డిజైన్స్ ఏమైనా ఉంటే, లాంచెస్ ఉంటే, అలానే కాంటెస్ట్స్ ఉంటే అవన్నీ కూడా మనం ప్రమోట్ చేయాలి. లైక్ ట్యాగ్ ఏ ఫ్రెండ్ అండ్ విన్ ఏ డిజైనర్ అవుట్ఫిట్. సో ఇలాంటి కాంటెస్ట్ కూడా రన్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దీంతోపాటు పింట్రెస్ట్ని యూస్ చేయాలి. ఈ పింట్రెస్ట్లో బోర్డ్స్ని క్రియేట్ చేయాలి. లైక్ బ్రైడల్ వేర్, క్యాజువల్ స్టైల్స్, ఫెస్టివల్ అవుట్ఫిట్స్ ఇలాంటి బోర్డ్స్ని క్రియేట్ చేయాలి. దీనివల్ల కూడా మనకు కొంచెం బ్రాండింగ్ అండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీ బొటిక్కి మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫైండ్ చేయండి. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్తో మీ బొటిక్కి ప్రమోట్ చేయించుకోండి. 10K సబ్స్క్రైబర్స్, 50K సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బొటిక్ని ప్రమోట్ చేయించుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ డిజైన్స్ మొత్తము మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మీరు ప్రమోట్ చేయవచ్చు. న్యూ డిజైన్స్ కానీ, న్యూ కలెక్షన్స్ కానీ, అలానే సీజన్ వైజ్ క్లాత్స్ కానీ ఏవైతే మీ డిజైన్స్ ఉన్నాయో అవన్నీ మీరు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్తో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా బ్రాండింగ్ అండ్ చాలా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్తో మీరు ట్యాగింగ్ కాన్సెప్ట్ కానీ, ట్యాగ్ విత్ 5 ఫ్రెండ్స్ అలాంటి కాన్సెప్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం, లేదా రివార్డ్స్ పాయింట్స్ని ఇవ్వడం, లేదా కూపన్స్ని ఇవ్వడం, లేదంటే రిఫర్ అండ్ గెట్ ఏ ప్రొడక్ట్ ఇలాంటి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ మొత్తాన్ని మీరు మైక్రో ఇన్ఫ్లుయెన్స్తో చేయిస్తే మీకు అవేర్నెస్ అనేది, బ్రాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మీకు సేల్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో ఇది కంపల్సరీ. దీంతోపాటు మీరు ప్రమోషన్స్ చేయండి, కాంటెస్ట్ చేయండి. సో లైక్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ట్యాగ్ కాన్సెప్ట్ కానీ, రివార్డ్స్ కాన్సెప్ట్ కానీ, కూపన్స్ కానీ, సో ఇలాంటివి ఎక్కువ చేస్తే మనకు రీచ్ అనేది ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే థర్డ్ ఫేజ్. సో ఈ థర్డ్ ఫేజ్లో మనం మన వెబ్సైట్కి సంబంధించిన పేజ్లో మనం కేటగిరీ వైజ్గా మన బొటిక్లో ఉన్న డిజైన్స్ మొత్తము డిస్ప్లే చేయాలి. ఈ కేటగిరీ వైజ్గా డిస్ప్లే చేస్తే యూజర్స్కి చూసేటప్పుడు అవి ఎగ్జాక్ట్గా అర్థమవుతుందన్నమాట. సో ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డిజైన్స్ని ల్యాండింగ్ పేజ్లో మనం అక్యురేట్గా డిస్ప్లే చేయాలి. అలానే సీజనల్ ఆఫర్స్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్స్ని కూడా ఈ ల్యాండింగ్ పేజ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా యూజ్ అవుతుంది మీ బొటిక్కి. అలానే మీ దగ్గర కనుక బడ్జెట్ ఉంటే మీరు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్స్ యాడ్స్ని కూడా క్రియేట్ చేయవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం. ఓకే, దీంతోపాటు మనం ఏదైతే ప్రమోషన్స్ చేస్తున్నామో ఆర్గానిక్ కానీ, పెయిడ్ కానీ ఖచ్చితంగా డేటాని అనలైజ్ చేయాలి, డేటాని ట్రాక్ చేయాలి. ఏం చేస్తున్నప్పుడు మనకు ఎటువంటి రిజల్ట్స్ వస్తుంది అనేది మనం గమనించాలి. అది అనలిటిక్స్ నుంచి మాత్రమే జరుగుతుంది. రోజు మనకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు అంటే మీరు ఆల్రెడీ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, ఆ యాక్టివిటీ వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలిగింది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేశారా, లేదంటే లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇచ్చారా, లేదంటే న్యూ డిజైన్స్ పెట్టారా, ఏవైతే మీరు చేశారో మీ ఇన్పుట్స్కి ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా అది మానిటర్ అనేది చేసుకోవాలి. డేటా అనేది రోజు రోజుకి ఎంతమంది వస్తున్నారు, హైక్ అవుతున్నారా, తగ్గుతున్నారా, అంటే పెరుగుతున్నారా, తగ్గుతున్నారా, ఇన్ కేస్ పెరిగితే ఎందుకు పెరిగారు, ఆ టైంలో మీరు ఎటువంటి యాక్టివిటీ చేశారు, ఇలాంటివి మొత్తం మీరు ట్రాక్ చేస్తే మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలాంటి యాక్టివిటీస్ని ఎక్కువ చేస్తే ఇంకా మీ బిజినెస్కి గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతుందన్నమాట. అందుకని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క డేటాని ట్రాక్ చేయాలి గూగుల్ అనలిటిక్స్లో. ఓకే, సో మీరు ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా మీ బొటిక్ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఫర్దర్ అప్డేట్ ఇస్తాను. అలానే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలన్నా, మీ బిజినెస్కి ఏ విధంగా ప్రమోట్ చేయాలని తెలుసుకోవాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో రూపంలో నేను పబ్లిష్ చేస్తాను. అలానే ప్రతి ఒక్క బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకే విధంగా జరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే, లేదు మీ బిజినెస్ని ఏ విధంగా గ్రో చేయాలని అడిగితే నేను స్టెప్ వైజ్గా నేను చెప్తాను. నా గైడెన్స్ తీసుకొని మీరు ఫాలో అయితే మీరు అక్యురేట్గా మీరు 100% రిజల్ట్స్ని పొందుతారు. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను అనలైజ్ చేసి నేను మీకు ఒక ఎగ్జాక్ట్ ప్లాన్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ గైడెన్స్ ఏదైతే ఉందో మీరు నా నుంచి తీసుకోవచ్చు 100%. ఓకే, మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.